చిన్నోడే కానీ బుర్రున్నోడు, దమ్మున్నోడు గుకేష్ అద్భుతమే చేశాడు. ఒత్తిడిని అధిగమిస్తూ ప్రపంచ చెస్పై భారతీయుల ఆధిపత్యాన్ని చాటుతూ చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ఆఖరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ లీరెన్ను ఓడించిన 18 ఏళ్ల గుకేష్ అత్యంత పిన్న వయస్సు చెస్ ప్రపంచ ఛాంపియన్గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల రికార్డును అతను బద్దలు కొట్టాడు. చెస్ మేటి విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు తర్వాత జగజ్జేతగా నిలిచిన రెండో భారతీయుడిగా గుకేష్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి గేమ్లో నల్లపావులతో ఆడుతూ అతడు ఒత్తిడికి నిలిచిన తీరు అద్వితీయం. నిశ్శబ్దం ఆవరించిన ప్రతిసారి దాని పటాపంచలు చేసే శబ్దం పుడుతుంది. కానీ భారత చెస్లో ఓ దశాబ్దంగా నిశ్శబ్దమే. విశ్వనాథన్ ఆనంద్ అనే ఓ స్టార్ పుట్టి ప్రపంచ ఛాంపియన్ అయ్యి ఓ వెలుగు వెలిగిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఆటగాడు ఆ రేంజ్లో వెలుగులు భారత చదరంగంలో లేవు. కానీ ఒకడొచ్చాడు, చరిత్రను తిరగరాసి రికార్డుల దుమ్ము దులిపి ఔరా అనిపిస్తూ ఆ వెలుగులు మళ్ళీ నింపాడు. ప్రపంచ ఛాంపియన్గా నిలిచి భారత చెస్ వేరిని మారుమ్రోగించాడు. అతడే దొమ్మరాజు గుకేష్. వరుసగా గేములు గెలిచి ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిస్తే కిక్కేముంటుంది? ప్రత్యర్థి సవాలును దాటి ఒడిదుడుకులను వెనక్కి నెట్టి ఉత్కంఠను అధిగమించి అనుమానాలను పటాపంచలు చేసి టైటిల్ కొడితే వచ్చే మజానే వేరు. సినిమాలో కష్టాలు కన్నీళ్లను దాటి విలన్లపై హీరో గెలిస్తే అది సూపర్ హిట్. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్షిప్లో గుకేష్ అలాంటి బంపర్ హిట్ విజయం దక్కింది. 18 రోజుల పాటు సాగిన ఈ మహాసమరంలో 14 గేముల పాటు ఒత్తిడిని తట్టుకొని ప్రత్యర్థిని చిత్తు చేసే వ్యూహాలకు పదును పెడుతూ ఎప్పటికప్పుడు ఆట తీరును మెరుగుపరుచుకుంటూ ఎదురు దెబ్బలను తట్టుకుంటూ తనలో భయాలను పోగొట్టుకొని విజయ తీరాలకు చేరడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇప్పుడు గుకేష్ సూపర్ హీరోలా నిలిచాడు. ఈ మెగా మ్యాచ్కు ముందు లీరెన్ ఫెయిల్ ఆఫ్ ఫామ్ తదితర అంశాలతో గుకేష్కు మెజారిటీ మంది ఫేవరెట్గా పరిగణించారు. కానీ తొలి రౌండ్లోనూ అనూహ్య పరాజయం పలకరించింది. అప్పుడే లీరెన్తో పోరు అంత సులువేం కాదని ఈ డిఫెండింగ్ ఛాంపియన్ను ఓడించడం కష్టమని స్పష్టమైంది. అయినా గుకేష్ వదలలేదు. 3వ గేమ్లో విజయంతో లెక్క సరిచేశాడు. తొలి 10 గేముల్లో 8 డ్రాలు, చెరో విజయంతో గుకేష్, లీరెన్ 5-5 సమానంగా నిలిచారు. పోరు చివరి దశకు చేరుతుండటంతో శక్తియుక్తులన్నీ ప్రదర్శించిన గుకేష్ 11వ గేమ్లో అద్భుత విజయాన్ని అందుకొని 6-5 ఆధిక్యంలోకి వెళ్ళాడు. మిగిలిన 3 గేమ్లు డ్రా చేసుకుంటే చాలు గుకేష్దే టైటిల్ అనే స్థితిలో 12వ గేమ్లో ఊహించని పరాజయం. ఆ ఓటమితో ఇక గుకేష్ టైటిల్ దక్కించుకోవడంలో కష్టమేనని, లీరెన్ మాత్రమే ఫేవరెట్ అని మేటి ఆటగాడు కార్ల్సన్ సహా చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ భగభగమండే వెలుగుతో సాగుతున్న సూర్యుడిని మింగేసిన పడమరలా ఆ ఓటమికి అడ్డంకిగా నిలిచిన తూర్పున ఉదయించే భానుడిలా గుకేష్ మళ్ళీ ప్రచండ రూపంతో తిరిగొచ్చాడు. 13వ గేమ్ డ్రా చేసుకున్నాడు. ఆఖరి గేమ్ కూడా డ్రా అయితే పోరు ట్రైబ్రేక్కి మల్లుతుందని, అందులో లీరెన్కి అధిక ప్రయోజనం ఉంటుందనే అంచనాలు. కానీ తగ్గేదేలే అంటూ చివరి రౌండ్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి అసలు సిసలు ఛాంపియన్లా ప్రపంచ చదరంగ యావనికపై విజేతగా భారతీయుడు గుకేష్ నిలబడ్డాడు. దేశ ప్రజల తరపున, మా ఛానల్ తరపున అతనికి హృదయపూర్వక అభినందనలు. జై హింద్.